సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కే అవకాశం కోసం ఆశావహులు వేచి చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా నేటికి కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన కేబినెట్ విస్తరణ కొలిక్కి రాకపోవడంతో ఈ దఫా ఢిల్లీ పర్యటనలో అయిన మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి అవకాశం కోసం ఆశావహులు వేచి చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా నేటికి కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన కేబినెట్ విస్తరణ కొలికి రాకపోవడంతో ఈ దఫా ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మరి సీఎం ఈసారి ఢిల్లీ టూర్ కి అయితే సిద్ధంగా వెళ్తున్నారు. సో మరి ఈసారి మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందా? మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించి ప్రధానంగా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికే సంవత్సర కాలం గడుస్తున్నా గానీ ఇంకా 6 మంత్రుల కేబినెట్ బెర్త్ అలాగే ఖాళీగా ఉంది. 6 ఎవరెవరిని నియమిస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహుల సంఖ్య చూసుకుంటే డజన్ మందికి పైగా ఉన్నారు. అర డజన్ బెర్త్ ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఎవరెవరికి ఎట్లా కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేయాలనే దానిపైన కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాల నేర్పు నేపథ్యంలో ఈ యొక్క కూర్పు జరగనుంది. ఈ యొక్క కూర్పులో ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రధానంగా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ సంబంధించిన జిల్లాల నుంచి మంత్రి లేరు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నుంచి మంత్రి లేరు, అదేవిధంగా రంగారెడ్డి నుంచి మంత్రి లేరు, హైదరాబాద్ జిల్లా నుంచి మంత్రి లేరు, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి మరోసారి మంత్రి పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఎవరెవరికి ఎట్లా బెర్త్ కన్ఫర్మ్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మరోసారి అంటే తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ దగ్గర పట్టుపట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భువనగిరి ఎన్నికల ఇన్ఛార్జిగా ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని అతను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ యొక్క నేపథ్యంలో అతను మంత్రి పదవి మీద పట్టుబడుతున్నారు. గతంలో హామీ ఇచ్చారు, ఆ హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నల్లగొండ జిల్లా నుంచి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి రాజగోపాల్ రెడ్డి అంశం ఏం చేద్దామనే అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వినోద్ అడుగుతున్నారు, అదేవిధంగా వివేక్ కూడా అడుగుతున్నారు. ఇద్దరు కూడా అన్నదమ్ములు. వివేక్ మంత్రి పదవి కోసం వేచి చూస్తున్నారు, అదేవిధంగా వివేక్ కూడా అడుగుతా ఉన్నారు. ఈ ముగ్గురు పోటీ పడతా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. అదేవిధంగా నిజామాబాద్ నుంచి కూడా సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు, అదేవిధంగా మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగా కాంగ్రెస్ లోకి జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నారు, మల్రెడ్డి రంగారెడ్డి ఆశిస్తున్నాడు, రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు నేపథ్యంలో బీసీలకు ఎంతమందికి ఇవ్వాలి, ఎస్సీకి ఎంతమందికి ఇవ్వాలి, ఓసీ కోటలు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రివర్గ కూర్పు ఇప్పటికే కీలకమైనటువంటి శాఖలు లేవు. మంత్రివర్గంలో కూర్పు జరుగుతూనే ఇప్పుడు హోంశాఖ కేటాయించవచ్చు, విద్యాశాఖ కేటాయించవచ్చు. కీలకమైన మంత్రి వర్గంలో కీలకమైనటువంటి పదవుల్లో మంత్రి లేకపోవడం కూడా ఎక్కువగా బడ్డెన్ పడతా ఉంది. ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నటువంటి కీలక శాఖలు ఉన్నాయి. అయితే ఇప్పుడు శాఖలను విభజన చేయాలంటే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఈ యొక్క నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు వరించబోతున్నాయి అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంత్రివర్గం పైన ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశాలు కనబడతాయి. అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్లు
పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, పార్టీలో దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు, లాయల్ గా ఉన్న వాళ్లకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా భరించే అవకాశం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ కార్పొరేషన్ చైర్మన్ల అంశం, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్ తో చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్.